మేడారం మహాజాతర పూర్తయి నెల రోజులు గడుస్తున్నా భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. అమ్మవార్ల చెంతకు తరలి వస్తున్నారు. కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీర, సారే ఇలా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయం చిన్నపిల్లలు, అనారోగ్యం, ఇతర కారణాలతో రాలేని భక్తులంతా ఇప్పుడు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతర ముగిసి నెల రోజులు కావస్తుంది. అయినా మేడారంకు వచ్చే భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. వీకెండ్స్ వస్తే వేలాది మంది వస్తున్నారు. నిత్యం అమ్మవార్ల దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ భక్తులతో అయితే మేడారం భక్తి పారవశ్యంగానే ఉందని చెప్పొచ్చు. ఇవాళ కూడా చూడొచ్చు వస్తున్నటువంటి భక్తులు అమ్మవార్ల మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం సమర్పించడం, బంగారంగా పిలుచుకుంటారు. ఆ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది మేడారం మహాజాతర సమయంలో రాలేకపోయారు. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి చెల్లించుకున్నారు. ఎట్లా ఉంది మేడారం? ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరుగుతుంది. వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి మొక్కులు కూడా నెరవేరుతాయి. మరి జాతర అప్పుడు వచ్చారా? మళ్ళీ ఇప్పుడు వచ్చారు? జాతర అప్పుడు చాలా రష్ ఉండే, అందుకే కుదరలేదు. అందుకే ఇప్పుడు వచ్చాము. సో జాతర జరిగి చాలా రోజులు అయిపోతుంది కదా, అయినా ఇప్పుడు భక్తుల సంఖ్య ఎట్లుంది? చాలా రద్దీగానే ఉంది. ఏమేమి చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు మేడారంకు మీరు? మొక్కు చెల్లించుకొని ఆటనికి వస్తాము, వండుకొని తింటాము, ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రెడిషన్? అంటే మన ఇక్కడనే మొత్తం వస్తారు, ఇక్కడనే వండుకొని తినడం కావచ్చు, అడవిలో ఉండడం, మిగతా వాటికి దీనికి ఎట్లుంటుంది ఈ ట్రెడిషన్? అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కొత్తగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కొత్త వైబ్స్ వస్తాయి. సో అమ్మవారికి బెల్లం పట్టుకొచ్చారా? బెల్లం బంగారం పట్టుకొచ్చినాం. అమ్మవారికి ఏమేమి చేసాను మొక్కులు? ఎట్లుంది జాతర? బాగుంది జాతర. ప్రతి ఇయర్ వస్తాం మేము. 2 yearsకి ఒకసారి వస్తాము. మంచిగా అనిపిస్తాయి. మొక్కు కోరుకునేవన్నీ నెరవేరుస్తాయి. అమ్మవారు నెరవేరుస్తుంది. మరి జాతర అప్పుడు రాలే? వచ్చినాం, అప్పుడు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మరి ఎట్లుంది ఇప్పుడు? ఇంకా జాతర అయిపోయినా ఇంకా వస్తాను. ఇప్పుడు చాలా క్రౌడ్ ఉండే, అప్పుడు కూడా బాగా అనిపించింది, ఇప్పుడు కూడా బాగుంది. అప్పుడు గద్దెలపైకి వచ్చింది. వచ్చినాం అంటే బయట నుంచి బయటికే మొక్కొని వెళ్ళిపోయాం. ఇప్పుడు లోపల దాకా వచ్చినాం. అప్పటికి ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రా అమ్మా మీరు? కరీంనగర్ నుండి. మరి జాతర అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా మొక్కులు చెల్లించుకుంటాను. చిన్న పాప ఉందని అన్ని దేవుళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చినాం. కొమరవెల్లి, వెమ్లవాడ అన్ని వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. ఏమేమి చెల్లిస్తారు మొక్కులు? బంగారం, ఎత్తు బంగారం, తల్లి పిల్లలు. ఎప్పుడెప్పుడు కోరుకుంటారు అమ్మవారికి సంబంధించి? జాతర అప్పుడే మెయిన్గా 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అప్పుడే. అంతేనండి. ఎట్లా అనిపిస్తుంది మేడారం? బాగా అనిపిస్తుంది. అమ్మ కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులు అయితే కుటుంబ సమేతంగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కరీంనగర్. మరి అంటే జాతర అప్పుడు వచ్చిండ్రా? మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిండ్రు? జాతర అప్పుడు రాలేదండి. ఎందుకు? నాకు ఆరోగ్యం మంచిగా ఉండేది, జలంలో రాలేనని ఇప్పుడు వచ్చిన. మీరు రాలే జాతర? రాలేదు. ఎందుకు? మాకు చిన్నపిల్ల ఉన్నది, అప్పుడు 3 నెలలే అని రాలే. ఇప్పుడు 5 నెలలని వచ్చినాం. ఇప్పుడు ఎట్లా ఉంది జాతర? ఇప్పుడు కూడా బాగానే ఉంది, మంచిగా, కొంచెం తక్కువ ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇదివరకు జాతరకు వచ్చినప్పుడు ఎట్లుండే? ఈసారి జాతర మారిందా? మారింది. ఎట్లా మారింది? అవన్నీ కట్టించి అట్లా ఇట్లా లైట్లు మంచిగా ఆర్చిలు పెట్టట బాగుంది. ఎట్లుందని అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులలో ప్రధానమైనటువంటిది బెల్లంగా భావిస్తాం. ఆ బెల్లానికి సంబంధించి కూడా బంగారంగా పిలుస్తారు. దీన్ని అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులుగా చెల్లించడం అమ్మవారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి మొక్కుగా భావిస్తారు. అందుకోసమే బెల్లంకు సంబంధించినటువంటిది చూడొచ్చు. అమ్మాయి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము విజయవాడ నుండి వచ్చాం. జాతర అప్పుడు ఎట్లుండే? వచ్చిందా? ఇప్పుడు ఎట్లా? అంటే తిరుగువారానికి వచ్చాం. మళ్ళీ వచ్చారు? మొక్కుకున్నాము, అందుకని వచ్చాము. ఎట్లుంటది మేడారం అనగానే మీకు ఏం నమ్మకం? అట్లా అంటే ఫస్ట్ సారి వచ్చాము, మేము మొక్కుకున్నాము, అది అయ్యింది, అందుకని వచ్చాము. ఇదివరకు జాతరకి ఇప్పటికి జాతరకి ఏం తేడా అనిపించింది? మేడారం బాగుంది. అంటే మేము తిరుగువారానికి వచ్చాము, మళ్ళీ 10 రోజులు అయింది వచ్చాము. ఇంకా క్రౌడ్ వస్తూనే ఉందా? వస్తూనే ఉంది. చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు అయితే చాలా మంది మహాజాతర సమయంలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా
అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అమ్మవార్ల దర్శనానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే చాలామంది తిరుగువారం జాతర సమయంలో కావచ్చు, అదేవిధంగా మళ్ళీ జాతర పూర్తయిన తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలతో రావడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా జాతర తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఒక తెలంగాణనే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? జమ్మిగుంట. జాతర అప్పుడు రాలే? అప్పుడు రాలే. అప్పుడు ఎందుకు అంటే 3 months తర్వాత రావద్దు, మూడాలని, తర్వాత 5 months తర్వాత రావాలంటే వచ్చినాం. ఇదివరకు జాతర ఇప్పుడు ఈ మారిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా బాగా అనిపిస్తాను. ఇవన్నీ ఎట్లున్నాయి, గుర్తొస్తాయి ఇవన్నీ? చాలా సంవత్సరాలు రాబట్టి ప్రతి సంవత్సరం వస్తాం. సో ప్రస్తుతం అయితే మహాజాతర నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. హుండీల లెక్కింపు కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇంకా జాతరకు వచ్చే భక్తులకు సంబంధించినటువంటి జాతర సమయంలో ఏ విధంగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలి వచ్చారో అదేవిధంగా ఇప్పటికీ మేడారం మహాజాతరకు జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వస్తున్నారు, వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. మామూలు రోజులలో కూడా భక్తుల రద్దీ చాలా అట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, ఇతర శాఖల అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ఇక్కడే విడిది చేసి ఇక్కడే వండుకొని తిని తిరిగి మళ్ళీ తమ ఊర్లోకి వెళ్తున్నారు. మేడారం జాతరలో ఏ విధంగా అయితే మొక్కులు ఉంటాయో ఇప్పుడు జాతర పూర్తయిన తర్వాత కూడా అదే తరహాలో మొక్కులు చెల్లించుకుంటున్నారని భక్తులు చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మేడారం కంటిన్యూగా వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ మేడారం పునర్నిర్మాణం తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని చూసేందుకు ఇంకా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో జాతర పూర్తయి 4 రోజులుగా వస్తున్నా ఇంకా భక్తి పారవస్యంగానే ఉంది. భక్తుల సందడి కొనసాగుతుంది అనే చెప్పచ్చు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.